భారత్ ఆస్ట్రేలియా మధ్య కొన్ని గంటల్లో చివరి టెస్టు ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియాకు సిరీస్ ను సమన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సారథిగా బ్యాటర్ గా రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్ మ్యాన్ రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. కానీ తన కెప్టెన్సీ మార్కును మాత్రం చూపించలేకపోయాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 5 ఇన్నింగ్స్ ఆడి కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్ గా అడిలైడ్ మెల్బోర్న్లలో రోహిత్ శర్మ ఘోర ఓటమిలను చవిచూశాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్ లోను రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబర్చాడు. అతడి సారథ్యంలోని టీమిండియా కివీస్ చేతిలో 3-0 తేడాతో వైట్ వాష్ కు గురైంది. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోను అదే తీరును కనబరుస్తుండటంతో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా ఆసీస్ తో జరగనున్న ఆఖరి టెస్టుకు రోహిత్ శర్మను పక్కన పెట్టాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీ టెస్ట్ కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడనున్నాడా అని విలేకరి ప్రశ్నించగా అందుకు బదులుగా రేపు ఉదయం పిచ్చి చూసిన తర్వాత మా ప్లేయింగ్ 11 పై ఓ నిర్ణయం తీసుకుంటామని గంభీర్ సమాధానమిచ్చాడు. అంటే తాను ఉంటాడనే సంకేతాలు గట్టిగా ఇవ్వకపోవడంతో 5వ టెస్టుకు ముందు రోహిత్ శర్మపై వేటు పడడం దాదాపు ఖాయం అన్నట్లుగా అనిపిస్తుంది.